త్రేతాయుగంలో శ్రీరాముడు కంటే ముందు అయోధ్య రాజ్యంలో సగరుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. అతను తన శక్తిని మరియు గొప్పతనాన్ని చూపించాలని అశ్వమేధ యజ్ఞం చెయ్యాలని అనుకున్నాడు. ఈ యజ్ఞంలో ఒక తెల్లటి గుర్రాన్ని స్వేచ్ఛగా తిరిగేలా విడుస్తారు. ఎవరైనా దాన్ని అడ్డుకుంటే యుద్ధం చేస్తారు, లేకపోతే రాజు యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు. ఈ యజ్ఞంలో భాగంగా ఒక యజ్ఞాశ్వం విడిచారు. కానీ ఆ గుర్రాన్ని ఇంద్రుడు అసూయతో దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగరుడి 60,000 మంది పుత్రులు ఆ గుర్రాన్ని వెతుకుతూ చివరికి కపిలమునుల ఆశ్రమానికి చేరారు. కపిల మహర్షి ఆశ్రమంలో ఆ గుర్రాన్ని చూసి కపిల మహర్షియే ఆ గుర్రాన్ని దొంగిలించారని అనుకుని ఘోర తపస్సులో ఉన్న కపిల మహర్షి తపస్సును భంగపెట్టి ఆయనను దొంగ అంటారు. తన తపస్సును భగ్నం చేశారు అన్న కోపంతో కపిల మహర్షి తన తేజస్సుతో వారిని భస్మం చేశాడు.